మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళందరూ కలిసి సోమయ్య ఇంటికి వెళ్లి సాయంత్రం పూజకి సిద్ధంగా ఉండమని చెప్పి వద్దామని సోమయ్య ఇంటికి బయలుదేరారు. సోమయ్య ఇంటి దగ్గరికి వెళ్లి బయట నుంచి సోమయ్యని పిలిచారు. లోపల నుంచి సోమయ్య భార్య వచ్చింది. ఆయన లేరండి, రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా, రాత్రి నుంచి రాలేదంటున్నావు? నిన్న మేమందరం కలిసి వచ్చాం కదా, మా దగ్గర నుంచి తిన్నగా ఇంటికే కదా వచ్చాడు అని వాళ్ళందరూ అన్నారు. అప్పుడు సోమయ్య భార్య, నిన్న సాయంత్రం ఇంటికి వచ్చారు, మళ్ళీ రాత్రి భోజనం చేసి అలా పొలం వరకు వెళ్ళొస్తా అని చెప్పి వెళ్లారు. పొలం దగ్గరికి వెళ్ళి చూద్దామంటే ఆ దెయ్యం గురించి భయం వేసింది, అందుకే వెతకడానికి కూడా వెళ్ళలేదండి అని ఏడుస్తూ చెప్పింది. సరే, నువ్వు బాధపడకమ్మా, మేము వెళ్ళి వెతుకుతాం అని ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా సోమయ్య జాడ తెలియట్లేదు. పొలం దగ్గర కూడా చూశారు, అక్కడ కూడా లేడు. ఇదేంటి ఇలా జరిగింది? సోమయ్య రాత్రికి ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ఊరంతా కంగారు పడ్డారు. ఆ ఊరి వాళ్ళు, పదండి అందరం ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి విషయాన్ని చెబుతాం అని బయలుదేరారు. అందరూ కలిసి మాంత్రికుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అదేంటి గురువుగారు, అసలేమైంది, ఎందుకు ఇలా జరిగింది అని అందరూ అడిగారు. సాయంత్రం అందరూ పూజ దగ్గరికి రండి. సోమయ్య కూడా సాయంత్రం వస్తాడు, రప్పిస్తా. మీరేమీ కంగారు పడద్దు, అంతా శుభమే జరుగుతుంది. నిశ్చింతగా మీ ఇంటికి వెళ్ళండి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయంత్రం పూజా సమయం రానే వచ్చింది. ఊరు వాళ్ళందరూ కలిసి పూజా స్థలానికి చేరుకున్నారు. ఊరు వాళ్ళు రాకముందే మాంత్రికుడు పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అందరూ అలా నుంచొని చూస్తున్నారు. ఆ మాంత్రికుడు పూజ ప్రారంభించాడు. ఏవేవో మంత్రాలు జపిస్తున్నాడు. ఓం హ్రీం దౌం జ్వాలశూలిని దుష్టగ్రహం ఫట్ స్వాహ. ఓం హ్రీం దౌం జ్వాలశూలిని దుష్టగ్రహం ఫట్ స్వాహ. ఓం హ్రీం దౌం జ్వాలశూలిని దుష్టగ్రహం ఫట్ స్వాహ. పూజ ప్రారంభమై అరగంట గడిచింది. ఆ కాలిన చెట్టు నుంచి వింత అరుపులు వినిపిస్తున్నాయి. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. మాంత్రికుడు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. అలా చదువుతూ ఒక్కసారిగా సోమయ్య దేహాన్ని విడిచిపెట్టు. ఊరు జనం అంతా ఆశ్చర్యపోయారు. అదేంటి, సోమయ్యని వదిలే అంటున్నారు, సోమయ్య ఇక్కడ లేడు కదా అని మాట్లాడుకుంటున్నారు. అలా అందరూ చూస్తుండగానే సోమయ్య ఒక వికృత రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సోమయ్యని అలా చూసి ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఏమిటి గురువుగారు, ఈ ఘోరం, మాకు చాలా భయంగా ఉంది, సోమయ్య ఇలా అయిపోయాడేంటి అని మాంత్రికుడితో అన్నారు. మీరు భయపడకండి, నేను చూసుకుంటా, మీరు ధైర్యంగా ఉండండి. అక్కడ మాంత్రికుడితో పాటు తన శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ మాంత్రికుడు తన శిష్యుడికి సైగ చేశాడు. అప్పుడు ఆ శిష్యుడు ఊరి జనం దగ్గరికి వెళ్లి వాళ్ళకి నెమ్మదిగా ఒక విషయం చెప్పాడు. అలా చెప్పిన వెంటనే అందరూ భయపడ్డారు. అమ్మో, మేము ఈ పని చేయగలమా అని ఆ శిష్యుడితో అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు, మీరందరూ కలిసి అలా చేస్తేనే ఆ దయ్యాన్ని బంధించగలం, సోమయ్యని కాపాడగలం అని చెప్పాడు. అయితే సరే అని భయంగా అతనితో చెప్పారు. ఇప్పుడు గురువుగారు ఆ దయ్యాన్ని కదలకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాసేపటికి ఆ దయ్యం కదలకుండా అవుతుంది. అప్పుడు మీరంతా కలిసి నేను చెప్పిన పని చెయ్యండి అని చెప్పాడు. అందరూ సరే అన్నారు. ఆ మాంత్రికుడు మంత్రాలు జపిస్తున్నాడు. అలా జపిస్తూ ఉండగా ఆ దెయ్యం కదల్లేని స్థితికి వచ్చేసింది. అప్పుడు అందరూ కలిసి సోమయ్యని గట్టిగా పట్టుకుని చెట్టుకు కట్టేశారు. నీకు ఏం కావాలో చెప్పు, ఎందుకు సోమయ్యని ఇబ్బంది పెడుతున్నావు? సోమయ్య దేహాన్ని విడిచిపెట్టు, లేదంటే నేను నిన్ను నా మంత్రశక్తితో ఈ గాజు సీసాలో బంధిస్తా. అప్పుడు ఆ దెయ్యం, వద్దు, నన్ను బంధించొద్దు, వదిలేస్తా, ఈ దేహాన్ని వదిలేస్తా, దయచేసి నన్ను బంధించొద్దు అని ఆ దెయ్యం మాంత్రికుడిని ప్రాధేయపడింది. సరే, నీకు ఏదో తీరని కోరిక ఉంది,
నాకు అర్థమవుతోంది. అదేంటో చెప్పు. నేను నీకు విముక్తి కలిగిస్తాను. అప్పుడు ఆ దెయ్యం, సరే చెప్తాను వినండి. నేను ఒక అంతుచిక్కని రోగంతో చనిపోయాను. నేను ఇదే పొలం గట్టు మీద కూర్చొని నా ప్రాణాలను విడిచాను. నేను చనిపోయాను అని తెలిసి ఈ పొలం వైపు ఎవరూ రాలేదు. ఆఖరికి నా భర్త నా శవాన్ని చూడటానికి కూడా రాలేదు. ఇంతమంది ఉండి నన్ను ఒక అనాథ శవంలా ఇక్కడే వదిలేశారు. నాకు జరగవలసిన దహన సంస్కారాలు జరగలేదు. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇదే నా కోరిక. నా కోరికను తీరుస్తారా? నీ కోరిక తీర్చాలంటే నీ శరీరం కావాలి కదా. ఇప్పుడు నీ శరీరం ఎలా వస్తుంది? నేను ఈ చెట్టు ఉన్న ప్రదేశంలోనే చనిపోయాను. ఇక్కడే ఇలాగే వదిలేశారు. నా శరీరం ఈ చెట్టు క్రింద ఉన్న మట్టిలో కలిసిపోయింది. నా అస్థికలు తీసి వాటిని దహన సంస్కారాలు చెయ్యండి. నేను ఆనందంగా ఈ దేహాన్ని, ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. వెంటనే ఆ మాంత్రికుడు, ఊరి జనం అందరూ కలిసి ఆ దెయ్యం కోరికని తీర్చి విముక్తి కలిగించారు. ఆ దెయ్యం ఆనందంగా వెళ్ళిపోయింది.